రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. 2025లో 1,000 కోట్ల రూపాయలు మార్కును దాటిన ఏకైక భారతీయ చిత్రంగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురుస్తున్నా ఒక కీలక మార్కెట్లో మాత్రం ఎదురు దెబ్బ తగిలింది. దానివల్ల డిస్ట్రిబ్యూటర్లకి భారీ నష్టం వాటిల్లింది. ఆ నష్టానికి గల అసలు కారణమేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. 2025లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా ధురంధర్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది చివర్లో భారతీయ సినిమాకు ఒక భారీ ముగింపునిచ్చింది. ఈ ఏడాది 1,000 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం భారతదేశంలోనే కాకుండా యూరప్, నార్త్ అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే భారీ సక్సెస్ సాధించిన ఈ సినిమాకి ఒక్క చోట మాత్రం నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ఉరి ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో ధురంధర్ సినిమా తెరకెక్కింది. ఇందులో రణవీర్ సింగ్ హీరోగా నటించగా మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల చుట్టూ తిరిగే పవర్ఫుల్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి 2 రోజులు పెద్దగా వసూళ్లు రాలేదు. కానీ ఇక అసలు విషయానికొస్తే ధురంధర్ చిత్రం భారత్తో సహా అనేక దేశాల్లో విడుదలైంది. 1000 కోట్లు దాటినప్పటికీ గల్ఫ్ దేశాల్లో మాత్రం ఈ సినిమాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమాసియాలోని బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారు. దీంతో గల్ఫ్ మార్కెట్లో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దాదాపు 90 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా వెల్లడించారు. యాక్షన్ చిత్రాలకు గల్ఫ్ మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుంది. గతంలోనే అనేక భారతీయ చిత్రాలు అక్కడ అనూహ్యమైన వసూళ్లు రాబట్టాయి. అందుకే ధురంధర్ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కథాంశంపై అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో సినిమాని బ్యాన్ చేశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉండటంతో ఆయా దేశాలు సినిమాని నిషేధించినట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ గల్ఫ్లో విడుదల చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని, అక్కడ విడుదల కాకపోవడంతో సుమారు 90 కోట్ల రూపాయలు నష్టపోయామని, కానీ ఈ విషయంలో ఏమీ మాట్లాడలేమని, అందరి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని ప్రణబ్ కపాడియా పేర్కొన్నారు. గల్ఫ్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ మిగతా ఏరియాలలో ధురంధర్ హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూపాయలు 1,100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. న్యూ ఇయర్లో మరిన్ని కలెక్షన్ రావడం ఖాయమని అంటున్నారు. ఇక మార్చి 2026 19న ధురంధర్ 2 సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.